దావోస్లో జరుగుతున్నటువంటి ఈ పెట్టుబడులకి సంబంధించిన పండుగపైనే అందరి దృష్టి ఉంది. ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రానికి ఎక్కువ వస్తాయి, ఎవరెవరు తమ ఘనతను అత్యద్భుతంగా ప్రదర్శించి అక్కడి నుంచి పెట్టుబడులు సాధించుకొస్తారు, పరిశ్రమలు సాధించుకొస్తారు. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చ అయితే అసలు ఏ ఇద్దరిని కదుపుతున్నా ఉంది. ఎందుకంటే వెళ్ళింది అంటే గత పాలకులు వెళ్ళినప్పుడు ఇంత హైప్ లేదు. ఒకళ్ళు అసలు పూర్తి అనాసక్తితో ఎందుకు వెళ్ళామా, వెళ్ళకపోతే బాగోదేమో అన్నట్టు ఒకళ్ళు వెళ్ళారు. ఇంకొకళ్ళు వెళ్ళినా కూడా దానికి అంత పెద్ద ప్రయారిటీస్ లేవు, ఎంఓఈలు చేసుకొచ్చినా అవి పెట్టుబడులుగా టర్న్ అవ్వడంలో అంతగా అవ్వలేదు అనే విమర్శ ఉంది. కానీ ఈసారి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రుల పరిస్థితి చూస్తే అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనే చర్చ చాలా తీవ్రంగా జరుగుతోంది. ఎందుకు అంటే ఒకళ్ళది అందివేసిన చెయ్యి. ఇక్కడ అందివేసిన చెయ్యి అంటే ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిది. ఆయన 2014-19 మధ్యలోనే 4 సార్లు వెళ్ళారు, ఇది 5వ సారి. సో ఈసారి ఆయన బ్రాండ్ ఏపీ గ్రోత్ స్టోరీ అంటూ కూడా తనదైన స్టైల్లో తనదైన ముద్ర వేయడానికి వెళ్ళారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. నిన్న తొలి రోజే మనం చూసాం. సో మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడే కానీ పుడతాను అంటూ అన్నారు. ఇది ఇక లోకేష్ గారు కూడా మాట్లాడడం చూసాం. ఇది జ్యూరికా జువ్వలపాలెమా అంటూ కూడా మాట్లాడారు. అసలు ఒక దశలో అయితే పూర్తి స్థాయిలో అక్కడ చంద్రబాబు గారు వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తే అసలు కుర్రాళ్ళలాగా తిరుగుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ అన్న చలికి స్వెటర్లు వేసుకుని చెప్పి అవన్నీ తిరుగుతున్నా, ఆయన మొత్తం చొక్కా మీదే చక్కగా తిరుగుతున్నారు. అసలు ఏంటి యువకుళ్ళగా తిరుగుతున్నారు అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతోంది. సరే అపార్ట్ అది పక్కన పెడితే ఆయనకంటూ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయనకు పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ వాటిని ఆకర్షించే విషయంలో కానీ పలు సందర్భాల్లో చూసాం. అనేక సందర్భాల్లో ఆయన తన దగ్గర ఉన్నటువంటి బ్రాండ్ వస్తువుని చాలా తేలిగ్గా అమ్మేసుకుంటారు, దాన్ని పెట్టుబడుల రూపంలో పరిశ్రమల రూపంలో తీసుకొస్తారు. ఇప్పటికే ఆయనకంటూ ముఖ్యమంత్రి హోదాలో 4 సార్లు వెళ్ళి ఇది 5వ సారి అవడం వల్ల ఈ సదస్సులో ఆయన ప్రత్యేకంగా దిగ్గజ ప్రతినిధులతో భేటీ అవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, ఇక్కడ ఇవ్వబోతున్నటువంటి ప్రాధాన్యతలు, రాయితీలు, వీటితో పాటు ఒక హైప్ క్రియేట్ చేసేందుకు కూడా డబ్బులు ఖర్చుకు కూడా వెనకాడని ముఖ్యమంత్రి. ఎందుకంటే దాని ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆయనకు తెలుసు. ఇక అందుకనే ఆయన అందివేసిన చెయ్యి. సో ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి తోడు ఆయనకి ఈసారి నిజంగా ఇంకొక ప్లస్ అడ్వాంటేజ్ బోనస్ ఏమిటంటే మంత్రి నారా లోకేష్ గారు కూడా పక్కన ఉన్నారు. సో ఆయన కూడా మొత్తం 5 సెషన్స్లో 3 సెషన్స్లో చంద్రబాబు గారు మాట్లాడితే 2 సెషన్స్లో లోకేష్ గారు మాట్లాడతారు. కాబట్టి అందివేసిన చెయ్యి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక వడ్డించిన విస్తరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. సరే వడ్డించిన విస్తరి ఎందుకు అంటున్నాము అంటే ఒక రకంగా ఇటువంటి బాటలు వేయడానికి లేదా ఇటువంటి కేక్ వాక్ లా పరిస్థితులు పెట్టుబడులు మారడానికి ప్రాధాన్యం మళ్ళీ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినట్టు చంద్రబాబు నాయుడు గారు. సో ఒక రకంగా ఆయన దాన్ని పూలబాట వేశారు, కేక్ వాక్ లాగా చేశారు, పరిస్థితి అనువుగా క్రియేట్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో ఫార్మా కానీ ఐటీ కానీ ఇంత వెలుగొందుతోంది అంటే ప్రధాన కారణాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు గారు. సరే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా వ్యవహరించింది, కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో వెళ్ళారు. బట్ ఇక్కడ ఏమిటి అంటే ఆల్రెడీ ఇది వడ్డించిన విస్తరి. సో ఇప్పుడు ఇంకా కొత్తగా ఉన్న పరిస్థితుల్ని లేకపోతే వీళ్ళ పాలసీలని రాయితీలని వీళ్ళు చేసే ఒక బ్రాండ్ ప్రమోషన్ ద్వారా దీన్ని ఆకర్షించడం అనేది కొంత అంత ఏపీకి ఉన్నటువంటి సంక్లిష్టత ఇబ్బందులు అయితే తెలంగాణకు లేవు. కాబట్టి తెలంగాణకు ఏం జరుగుతుందని చూడాలి. అయితే సింగపూర్ పర్యటన ముగించుకుని 450 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆయన ఇప్పటికే అక్కడ సక్సెస్ఫుల్గా ఎంఓయూలు చేసుకుని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యూరిక్లో అడుగుపెట్టారు. అయితే జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తికరంగా లాంచ్లో కలవడం చాలా ఆసక్తిగా అనిపించింది. ఎందుకంటే మహాభారతంలో గురు శిష్యుల మాదిరి వీళ్ళిద్దరికీ కూడా ఒక ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి అందరూ ఆసక్తిగా గమనించారు. రైజింగ్ తెలంగాణ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, బ్రాండ్ ఏపీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు గారు మరి ఎటువంటి పరిశ్రమల్ని పెట్టుబడిని ఆకర్షించబోతున్నారు, వీళ్ళకున్న ప్లస్ మైనస్లు ఏంటి, మరి అందివేసిన చేయిది పై చేయి అవుతుందా, వడ్డించిన విస్తరి కాబట్టి మళ్ళీ వచ్చి వాళ్తాయా ఎట్లా, ఎందుకంటే ఈసారి 4th స్టేట్ అనే ఒక కాన్సెప్ట్తో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆకర్షించడానికి వెళ్తున్నారు. సో 4th సిటీ, 4th స్టేట్ కూడా కాదు 4th సిటీ అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు చాలా టార్గెటెడ్గా వెళ్తున్నారు. ప్రత్యేకంగా జయేష్ రంజన్ గారు హ్యాండిల్ చేస్తున్నారు ఇష్యూస్ అన్ని. అక్కడ